వ్యూవర్స్, నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్, హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. ఆడవాళ్ళకి ఏజ్తో పాటు ఓవరీస్ మీద ఎగ్ నంబర్స్ తగ్గుతాయి. ఇదే ప్రాసెస్ 30 సంవత్సరం దాటాక స్టార్ట్ అవుతుంది. ఇంకా నార్మల్ యావరేజ్ ఇండియన్ ఉమెన్కి అరౌండ్ 45 to 48 ఇయర్స్ వరకు మెనోపాజ్ వస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మందికి 30 సంవత్సరం ముందువే, అంటే బిఫోర్ 30 ఇయర్స్లోనే ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి అని చూస్తున్నాము. సో దీనికి అయితే వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి. ఇంకా ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ తగ్గుతాయి. అందుకే ప్రాబ్లం ఎక్కడే అని డెఫినెట్గా చూసుకోవాలి. సో దీనికి కారణాలు చూసుకుంటే, పుట్టినప్పుడు ఓవరీస్ మీద ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో ఎవరికి ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం ఎగ్ నంబర్స్ తొందరనే తగ్గుతాయి. రెండోది ఏంటంటే, మన జీవన శైలితో, అంటే అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకోకపోతే, అంటే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ డయట్లో ఇది తక్కువ ఉన్నప్పుడు, లేదంటే ఎక్సర్సైజ్ లేనప్పుడు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, కొంతమందికి ఇంప్రాపర్ న్యూట్రిషన్ అంటే క్రానిక్గా అనీమియా ఉన్నప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఓవరీస్ మీద ఎగ్ నంబర్స్ తక్కువగా ఉంటాయి. ఇంకా రెండోది అంటే, కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది ప్రీ మ్యాచ్యూర్ మెనోపాజ్ రావచ్చు, అంటే ఎగ్ నంబర్స్ తొందరనే తగ్గవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే, కొంతమందికి పాత పెల్విక్ సర్జరీస్ ఉంటే, ఏదైనా ఓవేరియన్ సిస్ట్ గురించి లేదంటే వేరే ప్రాబ్లమ్స్ గురించి సర్జరీ అయ్యాక కూడా ఓవరీస్ మీద ఎగ్ నంబర్స్ తగ్గవచ్చు. సో ఇలా వేరే వేరే రకాలుగా కారణాలతో ఎగ్ నంబర్స్ తగ్గుతాయి. కానీ ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే, క్వాలిటీ తక్కువ ఉంటే దీనికి పెంచుకోవడానికి ట్రీట్మెంట్ మాత్రం ఉండదు. కానీ మీరు అయితే ఈ సిచ్యువేషన్ కొంచెం మీ హెల్దీ డయట్ వాడుకుంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే, మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే, అడిక్వేట్ స్లీప్ అంటే 8 to 10 అవర్స్ స్లీప్ తీసుకుంటే కొంచెం ఎగ్ క్వాలిటీకి బెనిఫిట్ ఉండొచ్చు. సో డయట్ చూసుకోవాలి అంటే ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కన్జ్యూమ్ చేయాలి. ఇలా జంక్ ఫుడ్, అది స్టోర్డ్ ప్రిజర్వేటివ్స్ వాళ్ళు ఫుడ్ కొంచెం తక్కువ తినాలి. ఇంకా అది ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్ వైట్స్, పప్పు, పెరుగు, స్ప్రౌట్స్. ఇంకా నాన్ వెజ్ తింటే మసాలాలు, కారం కొంచెం తక్కువ తినాలి. సో ఇలా హెల్దీ డయట్ కొంచెం తీసుకుంటే కొంచెం క్వాలిటీకి బెనిఫిట్ ఉంటుంది. యోగా, మెడిటేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే కొంచెం ఎగ్ క్వాలిటీకి బెనిఫిట్ ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేస్తున్నారు, లేదు అది మీరు కొంచెం ప్రెగ్నెన్సీలో పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి సలహా తీసుకొని మీ ఓవేరియన్ రిజర్వ్ చెక్ చేసుకొని, మీరు ప్రెగ్నెన్సీ సంబంధం ఎంతవరకు వెయిట్ చేయొచ్చు అని ఒకసారి చెక్ చేసుకుంటే మీ ఓవేరియన్ రిజర్వ్కి మీకు ఐడియా వస్తుంది. ధన్యవాదాలు.